అంటే ఫిష్ ఇవి రావాలి కదా. మైక్రోఫోన్ జాక్ విత్ రియల్ టెక్ హై డెఫినేషన్ ఆడియో, ఇదే కదా. ఇదే ఇది ఇదే కదా ఇది. రికార్డింగ్ పాస్ చేసుకో. 115 డయామీటర్ వచ్చేసి 542 554. $554 115 given data. ప్రాబ్లం రాసుకోండి పైన. ఫైండ్ ది టైమ్ రిక్వైర్డ్ టు టర్న్ a 60 mm dia rod to the dimensions shown in figure. Take cutting speed as 20 meters by minute, comma, speed as 1.2 mm. అండ్ కింద కంపల్సరీగా ఒక ప్రాబ్లం లేపించంటే ఆల్ కట్స్ ఆర్ 3 mm డీప్. ఇది గివెన్ క్వశ్చన్ అంటే ఎగ్జాంపుల్ 7.2 రేడియంట్ పబ్లికేషన్ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ 7.2 ప్రాబ్లం ఇది. ఓకే, మనం సొల్యూషన్ చూద్దాం. దానికి గివెన్ డేటా ఏమి ఇచ్చాను చూడండి. గివెన్ డేటా ఫస్ట్ లో ఎంత ఉంది, ఫైండ్ ది టైమ్ టు టర్న్ 60 mm డయా రాడ్. ఫస్ట్ లో దీని యొక్క డయామీటర్ ఎంత ఉందంటే 60 mm ఉంది. ఈ 60 mm డయా రాడ్ ని మనం పైన షేప్ లోకి తీసుకురావాలి. ఇక్కడ ఉంది కదా షేప్, ఈ షేప్ లోకి తీసుకురావాలి. అంటే మనము ఇంకోటి ఏదైనా కటింగ్ స్పీడ్ ఇచ్చాడు, ఎంత 20 mm కటింగ్ స్పీడ్ అంటే ఎస్ అనుకుంటాము, ఫీడ్ అనేది ఎఫ్ అనుకుంటాము, అండ్ కట్స్ డెప్త్ ఆఫ్ కట్ ఈజ్ 3 mm. అంటే ఒకసారి 3 mm డెప్త్ ఆఫ్ కట్ మనం ఇచ్చాము అంటే ఈ సైడ్ 3 ఆ సైడ్ 3 ఎంత 6 కట్ అవుతుంది కదా. 6 mm డయామీటర్ తగ్గితే
అప్పుడు 60 ఉండేది, డెప్త్ ఆఫ్ కట్ 3 కడితే కదా, అప్పుడు 54కి వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్లో మనం చేసేది ఇదే అనమాట. అంటే ఇప్పుడు డెప్త్ ఆఫ్ కట్ 3 ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇప్పుడు ఎంతకు వచ్చి ఉంటుంది అంటే 54కి వచ్చి ఉంటుంది డయామీటర్, 554కి. ఇది టోటల్ లెంత్ వచ్చేసి మనకి వాడు ప్రాబ్లం ఇచ్చిన టోటల్ లెంత్ ఆఫ్ ది జాబ్ ఈస్ ఇది ఒక 100, ఇది 115. కానీ మనకి ఓన్లీ కావాల్సింది వచ్చేసి 100 లెంత్ వచ్చి 54 ఉండాలి డయామీటర్. ఇంకొక 115 లెంత్ మాత్రమే మనము 542కి తీసుకుని రావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూద్దాం చూడండి. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తా ఉన్నామంటే ఇది స్టెప్ 1 అనమాట. స్టెప్ 1లో 60 mm dia is reduced to 54 mm by giving a depth of cut. ఎంత ఇస్తున్నాము? డెప్త్ ఆఫ్ కట్ వచ్చేసి 3 mm అనమాట. డెప్త్ ఆఫ్ కట్ 3 mm ఇస్తే అప్పుడు మనకేమైందంటే ఈ సైడ్ 3 ఆ సైడ్ 3 కట్ అయ్యి 54కి వచ్చింది. దీనికి టైం ఎంత పడుతుందో మనం క్యాల్కులేట్ చేయాలి. టైం T ఈజ్ ఈక్వల్ టు L/F ఇంటూ N. ఇప్పుడు దీని లెంత్ ఎంత చూడండి, 115 ఇక్కడ వరకు. ఇది ఎంత ఉంది? 100. టోటల్ లెంత్ మనకి ఎంత ఉంటుందంటే 215 బై మనకి ప్రాబ్లంలో ఎఫ్ ఇచ్చినాడా, ఫీడ్ యాజ్ 1.2 mm. ఫీడ్ ఎంత ఉంది? 1.2 mm ఇంటూ ఎన్ కావాలి. ఈ ఎన్ వాల్యూ మనకి తెలియాలి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ ఎస్ బై పై ఇంటూ డయామీటర్. ఇది ఫస్ట్లో ఉన్న డయామీటర్. 1000 ఇంటూ ఎస్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? ఎస్ కట్టింగ్ స్పీడ్ అన్నమాట 20 మీటర్స్ బై మినిట్. ఎస్ వాల్యూ వచ్చి 20 మీటర్స్ బై మినిట్. పై ఇంటూ డయామీటర్ ఫస్ట్లో 60 ఉంది. మనకి ఏమొస్తుందంటే ఎన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చేస్తే ఎంత వచ్చింది చూడండి. ఎన్ వాల్యూ 1000 ఇంటూ 20 డివైడెడ్ బై 5 ఇంటూ 60. నాకు 106 వచ్చింది. 10 RPM రెవల్యూషన్స్ పర్ మినిట్. ఇది N1 వస్తే అప్పుడు మనం T1 ఈజ్ ఈక్వల్ టు L/L. టోటల్ లెంత్ 215 బై ఎఫ్. ఎఫ్ వాల్యూ ప్రాబ్లంలో ఉంది చూడండి పైన. ఎఫ్ వాల్యూ ఫీడ్ 1.2 mm. ఫీడ్ వచ్చేసి 1.2. N1 వాల్యూ ఇక్కడ కనుక్కున్నాం. N1 వాల్యూ 106.10. టైం T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 215 డివైడెడ్ బై 1.2 ఇంటూ 106.1. 1.688 మినిట్స్. ఇక్కడికి ఫస్ట్ స్టెప్ అయింది మా 1.6. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ 2.
స్టెప్ 2 మనం ఇప్పుడు ఎంత డయామీటర్లో ఉన్నాము, వర్క్ పీస్ వచ్చి ఇప్పుడు 54 డయామీటర్కి వచ్చున్నాము, 554లో ఉన్నాం. బట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది తగ్గించేయాలి. ఎంత తగ్గిపోవాలి, ఇదంతా తీసేయాలి. ఐ థింక్ ప్రాబ్లంలో 42కి వచ్చేయాలి. ఇది 542. ఇది యాజ్ ఇట్ ఈస్ గా, దీన్ని ఏం చేయకూడదు, ఇది ఇలానే ఉండాలి. ఇంకా తగ్గియాల్సిన మనం ఓన్లీ దీన్ని మాత్రమే తీసేస్తే సరిపోతుంది. ఇది ఒకటే రెడ్యూస్ చేస్తే మనకు కావాల్సిన షేప్ వచ్చేస్తుంది. ఇది ఎంత ఉందంటే 115 లెంత్, 115 లెంత్. దీన్ని ఏమి చేయొద్దండి, ఇంకా ఇది ఇలానే ఉంటుంది, 100లోనే ఉంటుంది. ఈ 554 ఉంది కాబట్టి మీకు దీన్ని ఏమి టచ్ చేయొద్దండి. మనం చేయాల్సిందంతా కూడా ఓన్లీ ఈ షేప్ ఉంది కదా, ఈ జాబ్, ఇదంతా 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 ఇక్కడ వరకు ఇది ఇలానే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని మాత్రమే కట్ చేయాల్సి వస్తుందిట. ఇలా కట్ చేయాలి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే టర్నింగ్లో 54 డయామీటర్ ఉన్నదాన్ని, ఇది ఉంది కదా 54 డయామీటర్ ఉండేదాన్ని 42కి తీసుకొని రావాలంటే ఎంత చూద్దాం చూడండి. డయామీటర్ 54 ఉంది, దాన్ని 42కి తెచ్చేయాలి. అంటే అదొక 6, 8 అవుతుంది అనుకుంటా. 8 mm తగ్గాలి. మనం 8 mm తగ్గాలంటే 4 డెప్త్ ఆఫ్ కట్ ఎంత ఇవ్వాలి, డెప్త్ ఆఫ్ కట్ 4 ఇవ్వాలి. కానీ వాడిచ్చిన ప్రాబ్లంలో 4 ఇవ్వద్దు అనేసి అన్నాడు. మ్యాక్సిమం లిమిట్ 3 mm మాత్రమే ఇవ్వండి అనేసి అన్నాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే స్టెప్ 2లో ఫస్ట్ ఏం చేద్దాము, రెడ్యూస్ ది డయా ఫ్రమ్ 54 to 6 తగ్గిందంటే అంత తగ్గుతుంది. 54 ఉన్నాము, దాంట్లో 6 తీసేయండి. 3 డెప్త్ ఆఫ్ కట్ ఇస్తే 6 తగ్గిపోతే 48కి వస్తుంది. బై గివింగ్ depth of cut as depth of cut 3 mm ఇస్తాం. 3 mm డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే టైం T2 కనుక్కోవాలి. టైం T2 కనుక్కోవాలంటే T2 is equal to సేమ్ ఫార్ములా L/F into N. ఇక్కడ లెంత్ 2, స్పీడ్ కూడా 2 వస్తుంది. N is equal to 1000 S/π into D. ఇవన్నీ 2 వచ్చేస్తాయి, ఎందుకంటే ముందు డయామీటర్ వేరే, ఇప్పుడు డయామీటర్ వేరే. 1000 into S వచ్చేసి ఎంత ఇచ్చిన కటింగ్ స్పీడ్ as 20 meters per minute. 20 by pi into డయామీటర్. ఇప్పుడు దేంట్లో ఉన్నాం అంటే 54లో ఉన్నాం డయామీటర్. ఇప్పుడు N2 ఎంత వచ్చిందో చూడండి.
1000 into 20 divided by pi into 54. 117 వస్తుంది. 117.89 RPM. Now we can find out T2. T2 is equal to length. మనం ఇప్పుడు ఓన్లీ 115 చేస్తా ఉండేది, మొత్తం వెళ్ళడం లేదు. 115 చేస్తున్నాము లెంత్. 115 డివైడెడ్ బై పై ఇంటూ డయామీటర్ 54లో ఉన్నాం అంతేనా? 54 ఎంత వస్తుంది చూడండి టైము. 115 డివైడెడ్ బై, సారీ ఇది డయామీటర్ కాదు, ఫార్ములా ఎన్ కదా ఇది ఎన్, ఇక్కడ వేయాల్సింది ఎన్. ఈ ఫార్ములా నేను రాస్తాను. ఇది T2 లెంత్ బై ఎఫ్ కూడా కాదు, ఇది ఎఫ్ ఎంత ఇచ్చారంటే ప్రాబ్లంలో ఎఫ్ ఫీడ్ 1.2 mm, స్పీడ్ మనకి ఇప్పుడు వచ్చింది 117.89. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ మా. ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదని ఈ ఫార్ములా రాసే బదులు దీన్ని ఇక్కడ రాసినా కూడా మీకు ఆన్సర్ పోతుంది. అంటే తెలిసి ఊరికి మార్క్స్ పోగొట్టుకుంటాం. 115 డివైడెడ్ బై 1.2 ఇంటూ 117.89, 0.812 minutes. ఇది సెకండ్ టైం చేసిన వాల్యూ. నెక్స్ట్ ఇంకొకటి ఉందన్నమాట, టైం T3 కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎంత డయామీటర్కి వచ్చినామంటే 48కి వచ్చినాం. డయామీటర్ వచ్చేసి ఇది 54లో ఉన్నాము, ఇది 48కి వచ్చినాం. ఇంకెంత డయామీటర్ రావాలి అంటే 42కి రావాలి. ఇది ఇంకా తగ్గియాలి, ఇంకొద్దిగా ఇలా తగ్గిపోతే అప్పుడు మనకేమవుతుందంటే ఇది 542కి వస్తుంది. దీన్ని ఏం టచ్ చేయకూడదు, ఇది అలానే ఉండాలి, 54 ఉండాలి. ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3లో ఏం చేస్తామంటే రెడ్యూస్ ది డయా ఫ్రమ్ 48 to 42. 48 నుంచి 42కి రావాలంటే మనకి ఎంత తగ్గాలంటే 48 - 42 6 తగ్గాలి. 6 mm అంటే 3 7 by giving depth of cut as 3 mm. 3 mm depth of cut ఇస్తాము. ఇది స్టెప్ 3లో టైం T3 is equal to L by F into N. ఇది రావాలంటే మనం ఏం చేయాలి, N వాల్యూ కనుక్కోవాలి. N is equal to N is equal to 1000 S by pi into diameter. 1000 into cutting speed S is equal to 20 by pi into diameter. ఇప్పుడు ఎంత 48లో ఉన్నాం. 48 is equal to ఎంత వస్తుంది చూడండి, 1000 into 20 bracket close divided by pi into 48, 132.62 RPM. ఇప్పుడు M3 వచ్చిన తర్వాత we can find out T3 is equal to L 115 by F వాల్యూ ఎంత 1.2 into N3 132.62,
115 divided by bracket లో 1.2 into 132.62 bracket close 0.722 minutes. అంతే, మనకు కావాల్సిన జాబ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ టైం కావాలంటే ఏం చేయాలి? టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు మనము స్టెప్ 1, స్టెప్ 2లో స్టెప్ 3 3 యాడ్ చేయాలి. స్టెప్ 1లో మనకి ఎంత వచ్చింది టైము? T1 1.688 ప్లస్ 2లో ఎంత టైం వచ్చింది? T2 0.812 ప్లస్ 0.722. మొత్తము ఆ జాబ్ తయారు చేయడానికి మనకి ఎన్ని నిమిషాలు పట్టిందంటే 1.688 ప్లస్ 0.812 ప్లస్ 0.722 3.22 minutes మీకు ఆన్సర్ రావాలి. మీకు అప్రాక్సిమేట్ ఆన్సర్ అటు ఇటుగా అయినా పర్లేదు, బట్ 3 minutes అనేది ఉండాలి. 3.2నో 3.2నో ఇలా 3 కానీ అలా. ఈ ఆన్సర్ వచ్చిందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ది ప్రాబ్లం అంతా ఒకసారి చెప్తాను చూడండి. ఇది మనకి వాళ్ళు ఇచ్చిన గివెన్ ప్రాబ్లం. దీంట్లో మనం ఏం చేయాలంటే ప్రాబ్లంలో ఫస్ట్లో వాడు 60 డయామీటర్ ఉంది, మొత్తం 60 డయామీటర్ ఉండేదాన్ని మనం ఏం చేయాలంటే ఒక 100 లెంత్ వచ్చి ఈ 100 వచ్చి 54కి తేవాలి, మిగతా 115 లెంత్ వచ్చి 42కి తేవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తే ఫస్ట్ స్టెప్లో మొత్తం 60 డయామీటర్ ఉండేదాన్ని టోటల్ లెంత్ ఫస్ట్ 54కి తెస్తాం. తర్వాత రెండో స్టెప్లో ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్లో ఈ ఒక్క 115 లెంత్ ఉంది కదా, ఈ 115 లెంత్ ఉండేదాన్ని మాత్రమే మనము 42కి తీసుకొని రావాలి. కానీ సింగిల్ కట్లో 42కి మనం ఇవ్వలేము. అందువల్ల ఏం చేస్తామంటే అంటే డెప్త్ ఆఫ్ కట్ 8 mm అయిపోతుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని 2 స్టెప్స్గా చేసుకుంటాము. 2 స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఒక 3 mm డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాము, అప్పుడు ఏం చేస్తామంటే 54 నుంచి 48కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే 48లో ఉన్నదాన్ని మళ్ళీ ఒక 3 mm డెప్త్ ఆఫ్ కట్ ఇస్తే అప్పుడు మనకి 42కి వస్తుంది అనమాట. మీకు ఈ ఫార్ములా అనేది కామన్, అన్నిటికీ ఈ ఫార్ములా అనేది ఫిక్స్. ఇదే ఈ ఒక్క ఫార్ములాతోనే మనం ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ n అనేది ప్రతిసారి కనుక్కోవాలి. ఇక్కడ d అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. s అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఇక్కడ n మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే డయామీటర్ మారుతుంది కాబట్టి ఇక్కడ ఉండే n కూడా మారిపోతుంది. అదొకటి చేంజ్ చేసుకుంటూ వస్తే చాలు. మీరు కావాలంటే ఇది మళ్ళీ ఒకసారి ప్రాబ్లము మీ టెక్స్ట్ బుక్లో కూడా ఆల్రెడీ ఉంది. ఎగ్జాంపుల్ 7.2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, ఇది T = L/F × N. N కనుక్కుంటాం. Nకి ఫార్ములా 1000s/πd. డయామీటర్ 60 నుంచి 54కి వచ్చింది. N కనుక్కున్న తర్వాత T కనుక్కున్నాం. తర్వాత స్టెప్లో ఏం చేస్తామంటే 42కి తీసుకొని వస్తాము. 42కి తెచ్చేటప్పుడు L/F × N 100 అదే 1000s/π × D. డయామీటర్ ఇప్పుడు 48కి 48లో ఉంది. ఇది కనుక్కుంటే T3 వస్తుంది. T1 T2 T3 అంటే 3 స్టెప్స్ రావాలన్నా 2 స్టెప్స్ రావాలన్నా ఓన్లీ 1 స్టెప్లో వస్తుందా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనము జాబ్ని ఏ సైజుకి తీసుకురావాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఓన్లీ ఒక స్టెప్లో చేసేసాం, బట్ ఈ ప్రాబ్లంలో అలా చేయడానికి మనకి వీలు కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇది 60ని డైరెక్ట్గా 42కి తీసుకొని రావాలంటే 3 mm డెప్త్ ఆఫ్ కట్ ఇస్తే 60లో 6 పోతుంది, మనకి ఎంత వస్తుంది 54.
మళ్ళీ 54లో మళ్ళీ 3 mm మించి ఇవ్వలేము మనం. అప్పుడు ఎంత 48కి వస్తుంది. ఇప్పుడు 48లో మళ్ళీ 3 mm ఇస్తాం, 6 పోతుంది, అప్పుడు 42కి. అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అయితే కానీ మనకు కావాల్సిన ఫైనల్ స్టెప్ రాలేదు. దీన్ని బట్టి మనం T1, T2, T3 కనుక్కోవాలనే విషయం తెలుస్తుంది. మిగతా ప్రాబ్లం అంతా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇలాంటివి మీరు ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు, మనం ఎన్ని స్టెప్పుల్లో దాన్ని కటింగ్ చేయగలుగుతాము అనే ఒక విషయం తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్, ఈ చాప్టర్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆల్ ప్రాబ్లమ్ సేమ్ ఇలానే మీరు సాల్వ్ చేసేయచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీరు కావాలంటే మిగతా ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఇలాంటి మోడల్ ఎక్సర్సైజ్లో బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఏది అంటే ప్రాబ్లం నెంబర్స్ చెప్తాను. ప్రాబ్లం నెంబర్ 10 and 11 ఎక్సర్సైజ్లో 10, 11 ఉన్నాయి కదా, ఆ రెండు సాల్వ్ చేయండి. 10 and 11 ఆ 2 ప్రాబ్లమ్స్ రేట్ అండ్ పబ్లికేషన్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో 10 and 11 సాల్వ్ చేయండి.